హైదరాబాద్ పాత బస్తీలో ఏటీఎంలో పెట్టాల్సిన 17 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ నోట్ల కట్టలతో ఉన్న ట్రంక్ బాక్స్ నుంచి సుమారు 17 లక్షల నగదును అపహరించి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం ప్రకారం ముందుగానే పిలిపించుకున్న బైక్పై డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ చోరీ పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు చార్మినార్ జోన్ డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రైవర్కు సహకరించిన ఇతర వ్యక్తుల కోసం కూడా పోలీసులు విస్తృతంగా వేట కొనసాగిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో ఏటీఎంలో పెట్టాల్సిన 17 లక్షల రూపాయలు చోరీకి గురయ్యాయి. ఏటీఎం క్యాష్ వ్యాన్ డ్రైవర్ నోట్ల కట్టలతో ఉన్న ట్రంక్ బాక్స్ నుంచి సుమారు 17 లక్షల నగదును అపహరించి పరారైనట్లు పోలీసులు వెల్లడించారు. సమాచారం ప్రకారం ముందుగానే పిలిపించుకున్న బైక్పై డ్రైవర్ అక్కడి నుంచి తప్పించుకున్నాడు. ఈ చోరీ పక్కా ప్రణాళికతో జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కదలికలను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కేసును ఛేదించేందుకు చార్మినార్ జోన్ డీసీపీ కార్య కిరణ్ ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. డ్రైవర్కు సహకరించిన ఇతర వ్యక్తుల కోసం కూడా పోలీసులు విస్తృతంగా వేట కొనసాగిస్తున్నారు.